వెల్కమ్ టు ఉపస్థాపన క్లాసెస్. తెలంగాణ స్టేట్కి సంబంధించి నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఒక జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు టీఎస్పీఎస్సీ నుంచి రీసెంట్గా రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. సో ఆల్రెడీ మీరు నోటిఫికేషన్ అభ్యర్థులు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ సబ్మిషన్ అనేది కూడా మనకి మంత్ 12th అట్లా స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి మీకు చెప్పే విషయం ఏంటి అంటే, జనరల్గా మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 2 యూనివర్సిటీస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఒకటి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ఒకటి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్కి సంబంధించి. ఒకసారి దీనికి సంబంధించిన క్లియర్ నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు అనేది ఒకసారి చూద్దాం. తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే, ఈ ఉపస్థాపన క్లాసెస్లోనే మనకు కంప్లీట్గా మీకున్న 2 పేపర్స్లో పేపర్ 2కి సంబంధించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 అనేది కామన్, అది జనరల్ స్టడీస్ అనేది మీరు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన క్యాండిడేట్స్ కానీ, లేదు అంటే ఇప్పుడే ప్రజెంట్ ఎవరైతే ఆల్రెడీ ఒక 1 year నుంచి కానీ 2 years నుంచి రీసెంట్గా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అభ్యర్థులకి జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఐడియా ఉండే ఉంటుంది. ఇక్కడ పేపర్ 2 వచ్చేసి ఏంటి అంటే, సెక్రటేరియట్ అబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి ఇచ్చాడు. ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ని కూడా డిప్లొమా స్టాండర్డ్లో ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక డిప్లొమా స్టాండర్డ్ అంటే తక్కువగా ఉంటుంది, అంటే క్వశ్చన్ ఈజీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఉండదు. ఇది కొద్దిగా డెప్త్గానే అడిగే అవకాశం కూడా ఉంటుంది కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాత్రం మనకు ఉపస్థాపన క్లాసెస్లో మీకు కంప్లీట్గా అందివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్లస్ కొన్ని మనం ఎగ్జామినేషన్స్కి సంబంధించిన, అంటే ఇంతకుముందు జరిగిన కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్, అంటే ఇలాంటి నోటిఫికేషన్ అని కాదు, జనరల్గా ప్రీవియస్ ఎగ్జామ్స్లో జరిగిన వాటికి సంబంధించిన కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన బిట్స్ కూడా మీకు క్లియర్గా మనం క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు దీంట్లో కనుక మనం ఓవరాల్గా వేకెన్సీస్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 127 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. రైట్, అంటే ఓవరాల్గా రెండు కలిపి, ఇది సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కలిపి వచ్చేసి 127 వేకెన్సీస్ అనేది ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే, దీంట్లో ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనేది మనకు దీంట్లోనే ఉందండి. ఇప్పుడు మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వచ్చేసి ఏంటి అంటే, దీంట్లో జూనియర్ అసిస్టెంట్ దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఓకే, సో ఇది జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఈ వేకెన్సీస్ వచ్చేసి ఏంటంటే, మీరు ఆల్రెడీ నోటిఫికేషన్లో ఉంది క్లియర్గా. సో ఇది 102 వేకెన్సీస్ ఉన్నాయి. రైట్, ఈ రెండింటికి కామన్గా వచ్చి ఏజ్ క్రైటీరియా కూడా ఎంత ఇచ్చాడు అని అంటే, 18 to 34 years ఏజ్ క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది. ఏజ్ క్రైటీరియా, సో 18 to 34 ఏజ్ క్రైటీరియాతో పాటు మళ్ళీ మనకు కొంత ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుందండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉండడం జరుగుతూ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అంటే బేస్డ్ ఆన్ ద రిజర్వేషన్స్, అంటే 5 years, 3 years, 10 years ఇట్లా రిలాక్సేషన్. అంటే మనకు జనరల్గా వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు పిహెచ్సి హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్స్ ఇట్లాంటి క్యాండిడేట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి 10 years రిలాక్సేషన్ అనేది కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వీళ్ళకి 5 years రిలాక్సేషన్, బీసీ వచ్చేసి 3 years రిలాక్సేషన్ అనేది కామన్, జనరల్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా ఉంటుంది. సో రైట్, అది మేబీ ఐడియా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన క్యాండిడేట్స్కి ఆల్రెడీ. తర్వాత దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే, ఒకవేళ క్వాలిఫికేషన్ని కనుక మనం గమనించినట్లయితే క్లియర్గా మెన్షన్ చేశాడండి ఇక్కడ, ఈ యూనివర్సిటీ డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ అన్నాడు. అంటే దీంట్లో వచ్చేసి ఏంటి అంటే, డిగ్రీ కానీ డిప్లొమా కానీ, డిప్లొమా కంప్యూటర్స్, ఒకటి డిప్లొమా కంప్యూటర్స్ అండి, కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కానీ, డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అనుకోవచ్చు. లేదు అని అంటే జనరల్గా వచ్చేసి ఏంటి అంటే, డిగ్రీ విత్ కంప్యూటర్స్. ఓకే, సో డిగ్రీ విత్ కంప్యూటర్స్, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్, డిగ్రీ విత్ కంప్యూటర్స్. సో ఇది కంప్యూటర్స్ రిలేటెడ్ డిగ్రీ. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ రెండింటి తర్వాత ఇంకొకటి ఏంటంటే, స్పెసిఫిక్గా బీసీ అని ఉంటుందండి, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇక వీళ్ళైతే 100% దాని రిలేటెడ్. వీటితో పాటు మనకు ఒకటి ఐండ్ అని ఒకటి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఐండ్ వచ్చేసి ఏంటి అని అంటే, కంపల్సరీ మనకు టైపింగ్ లోయర్ గ్రేడ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి లోయర్ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే నోటిఫికేషన్ వచ్చేసరికి ఇవన్నీ క్వాలిఫికేషన్స్ మన దగ్గర రెడీగా ఉన్న పర్సన్స్ మాత్రమే సో ఈ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ అనేది ఉంటుంది. రైట్, ఇది మనకు జనరల్గా సంబంధించి. ఓకే, ఒకసారి మనం ఏం చేద్దామంటే, ఒకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి వెళ్దాం. జనరల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అని చూద్దాం. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఇది ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ కదండి, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. సో ఇక్కడ ఏది మనకి ప్రొఫెసర్ జయశంకర్కి సంబంధించి, సో టైపిస్ట్. రైట్, ఇప్పుడు దీంట్లో ఒకసారి సిలబస్ ప్యాటర్న్ని కనుక మనం పరిశీలించినట్లయితే, మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ మేబీ చూసే ఉంటారు. దీంట్లో ఒకసారి సిలబస్ ప్యాటర్న్కి వెళ్ళిపోదాం. సిలబస్ ప్యాటర్న్లో కనుక మనం పరిశీలించినట్లయితే 2 పేపర్స్ ఇవ్వడం జరిగిందండి, పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఒకసారి మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డిస్కస్ చేద్దాం.
ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఇది మనకి ఎలా ఉంటుంది అనేది. దీంట్లో మనకి పేపర్ 1 ఇచ్చారు. సో ఇప్పుడు ఇది పేపర్ 1. పేపర్ 1ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ పేపర్ 1లో వచ్చేసి ఏంటి అంటే, సో ఇది ఒకటి జనరల్ స్టడీస్, ఇది జనరల్ స్టడీస్ అని ఉంటుంది, జనరల్ స్టడీస్ అండ్ అబిలిటీస్. సో ఇది జనరల్ స్టడీస్ అండ్ అబిలిటీస్. ఇది మనకు వచ్చేసి ఎంత అంటే 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్కి ఇవ్వడం జరిగిందండి. 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్. ఇది క్వశ్చన్స్ అండ్ మార్క్స్. సో 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్. తర్వాత నెక్స్ట్ మనకి పేపర్ 2ని కనుక మనం పరిశీలించినట్లయితే, సో పేపర్ 2లో మనం పరిశీలించినట్లయితే దీంట్లో కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన బిట్స్ ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ అప్లికేషన్స్. సో కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ సెక్రటేరియట్ అబిలిటీ అని ఉంటుంది ఇక్కడ. దీంట్లో కనుక మనం పరిశీలించినట్లయితే సెక్రటేరియట్ అబిలిటీస్. సో సెక్రటేరియట్ అబిలిటీస్కి సంబంధించి ఇది కూడా మనకి 150 క్వశ్చన్స్ తర్వాత 150 మార్క్స్కి సంబంధించిన పాయింట్ అండి. అంటే ఓవరాల్గా మనకి 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 300 క్వశ్చన్స్ 300 మార్క్స్. ఇది మనకు ఓవరాల్గా ఉండే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండి. రైట్. సో ఇప్పుడు కనుక మనం పరిశీలించినట్లయితే అంటే జనరల్గా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఈ పేపర్ 1 అనేది కామన్ అండి. ఇది వెరీ కామన్ పేపర్. ఇది అందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసిన చాప్టరే జనరల్ స్టడీస్. ఇప్పుడు మనకు కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది ఏంటి అంటే మనం డిగ్రీలో చదివిన అప్లికేషన్ స్టాండర్డ్ వేరు. అంటే డిగ్రీలో మనకు అందరికీ కంప్యూటర్ ఉంటుంది. అక్కడ మనం ఏంటి అకాడమిక్ లెవెల్లో అంటే ఎస్ఐ క్వశ్చన్స్ కానీ వైవా క్వశ్చన్స్ ఈ స్టాండర్డ్లో మనం ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసి ఏంటి అంటే ఇది కాంపిటేటివ్ అంటే ఇండైరెక్ట్గా మనం జాబ్ సెలెక్షన్. ఇక్కడ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎట్లా అంటే మనం ఒక క్వశ్చన్ తీసుకుని దాంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ని చూసినప్పుడు 4 ఆప్షన్స్ కూడా మనకు కరెక్ట్ రేంజ్లోనే ఉండే అవకాశం ఉంటుంది. 4 కరెక్టే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ ఆల్ ఆఫ్ ద ఎబో అనేది ఆన్సర్ ఉంటుంది వాటికి సంబంధించి. సో వీటిలో మనకి ఏంటంటే ఉపస్థాపన క్లాసెస్లో మీకు పేపర్ 2కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది 150 మార్క్స్ని మెయిన్గా టార్గెట్ చేస్తూ మీకు కంప్లీట్గా ఈ పేపర్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా మన ఉపస్థాపన క్లాసెస్లో మీకు అందివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది వాటికి సంబంధించి ఉపస్థాపన క్లాసెస్లో. రైట్. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా తీసుకున్నప్పుడు పేపర్ 1 ఉందనుకోండి, ఈ పేపర్ 1 అని వచ్చేసి ఏంటి అంటే ఇది బైలింగ్వల్ అన్నట్టు. సో దీంట్లో ఇది బైలింగ్వల్ ప్యాటర్న్. సో బైలింగ్వల్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకు ఇంగ్లీష్ తర్వాత ఇది తెలుగులో ఉంటుందండి. పేపర్ 1 వచ్చేసి అంటే తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో వస్తుంది. తర్వాత మనకు పేపర్ 2లో వచ్చేసి ఏంటి అంటే ఈ సెక్రటేరియట్ అబిలిటీ ఏదైతే ఉందో, ఏం లేదండి సింపుల్, అది రీజనింగ్ అన్నట్టు. సెక్రటేరియట్ అబిలిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇది కూడా బైలింగ్వల్ ఉంటుందండి, తెలుగు ఇంగ్లీష్లో వస్తుంది. బట్ ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ వచ్చేసి ఏంటి అంటే ఇది కంప్లీట్ ఇంగ్లీష్లోనే ఉండడం జరుగుతుంది, కంప్లీట్ ఇంగ్లీష్లోనే ఉండడం జరుగుతుంది. సో ఇదొకటి. ఇది జనరల్గా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన పాయింట్స్ అవి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్, 150 క్వశ్చన్స్ 150 మార్క్స్, తర్వాత 150 మినిట్స్ కూడా ఒక క్వశ్చన్ 1 మినిట్. తర్వాత పేపర్ 2 వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ సెక్రటేరియట్ అబిలిటీ, ఇది కూడా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 150 మినిట్స్ అండి. పేపర్ 1 వచ్చేసి బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ప్యాటర్న్లో ఉంటుంది. పేపర్ 2లో వచ్చేసి ఏంటి అంటే సెక్రటేరియట్ అబిలిటీ మాత్రమే బైలింగ్వల్లో ఉంటుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్. బట్ కంప్యూటర్ అప్లికేషన్స్ వచ్చేసి ఏంటి అంటే ప్యూర్ ఇంగ్లీష్ ప్యాటర్న్లోనే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్గా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి. సో ఇప్పుడు మన ఉపస్థాపన క్లాసెస్లో వచ్చేసి ఏంటి అంటే పేపర్ 2ని మనం ఫోకస్ చేస్తున్నాం. పేపర్ 2ని ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ పేపర్ 2లోకి సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుంది, మరి క్వశ్చన్ అడిగే స్టాండర్డ్ ఎలా ఉంటుంది అనేది. అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎవరైతే దీనికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉంటుందో, సో దీన్ని మీరు ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి లాస్ట్ డేట్ వరకు చూడకుండా ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుందా తర్వాత ఉంటుందని అంటే ఇలాంటి మీకు సందేహాలు అవసరం లేకుండా ఇమీడియట్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఎనీ కాస్ట్ ఇప్పుడు దీంట్లో జాబ్ కొట్టడం అనేది కూడా పాసిబిలిటీ. ఒకవేళ జనరల్ డిగ్రీ ఇచ్చాడు అని అంటే దీనికి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్స్ విత్ టైపిస్ట్ లోయర్ పాస్ అయి ఉండాలి అన్నాడు. టైపిస్ట్ సర్టిఫికేషన్ మనకు లోయర్ గ్రేడ్ సర్టిఫికేషన్ అనేది ఉండాలన్నాడు. అంటే ఒక రకంగా ఇండైరెక్ట్ కొంత కాంపిటీషన్ అనేది కూడా అక్కడ ఫిల్టర్ అయిపోయినట్టే ఆటోమేటిక్గా. సో ఇలాంటి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ మీరు ఇమీడియట్గా అంటే నెగ్లెక్ట్ చేయకుండా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో, ఎందుకంటే చాలామంది
ప్రైవేట్ జాబ్స్ కూడా పోయిన వాళ్ళు ఉండుంటారు. సో అట్లాంటి వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి, ఇలాంటి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అయితే సో మా ఉపస్థాపన క్లాసెస్ నుంచి మీకు అందించే ఈ మెటీరియల్కి సంబంధించి కానీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రిపరేషన్ని మాత్రం ఆపకండి. మీకు ఎలాంటి చిన్న డౌట్స్ ఉన్నా కూడా మన ఉపస్థాపన క్లాసెస్కి మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు, కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదు అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు వీడియో కింద కామెంట్స్ పెట్టినా కూడా కామెంట్స్కి రిలేటెడ్గా మేము రెస్పాండ్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత ఒకసారి పేపర్ 2కి సంబంధించిన సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ స్టాండర్డ్ ఏంటి, మరి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అకాడమిక్లో ఉండే కంప్యూటర్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మనం సిలబస్ స్టార్ట్ చేయడానికి ముందు మనం అభ్యర్థులకు ఒకటి క్లియర్గా క్లారిటీ ఇచ్చేది ఏంటి అంటే, చాలామంది అభ్యర్థులకు ఉంటుంది ఎట్లా అంటే, నేను ఆల్రెడీ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ కదా, నాకు ఆల్రెడీ కంప్యూటర్ మీద కమాండింగ్ ఉంటుంది, నా క్వశ్చన్ నేను చేయగలుగుతాను, దానికి ఆన్సర్ అని చాలామందికి ఆ ఫీలింగ్ ఉంటుంది. అంటే యూనివర్సిటీ ఎగ్జామినేషన్ థిరిటికల్ ప్యాటర్న్ ఈజ్ డిఫరెంట్, అంటే యువర్ వైవా క్వశ్చన్ డిఫరెంట్. మీ వైవా క్వశ్చన్ లాగా కాంపిటేటివ్ బిట్ ఉండదు. కాంపిటేటివ్ బిట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాంపిటేటివ్లో అడిగే క్వశ్చన్ స్టాండర్డ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వాటన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం పేపర్ 2కి వెళ్దాం. పేపర్ 2 సిలబస్ని మనం పరిశీలించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు పేపర్ 2లో కనుక మనం పరిశీలించినట్లయితే పేపర్ 2లో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ సెక్రటేరియట్ అబిలిటీ. మనం పేపర్ 2ని ఫోకస్ చేస్తున్నామండి, అభ్యర్థులు గమనించండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పేపర్ 2 అనేది. పేపర్ 2లో ఎవరైతే మ్యాక్సిమం స్కోర్ ఉంటుందో కంప్యూటర్ అప్లికేషన్స్లో బైకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. 150కి 150 మార్కులు మీరు తెచ్చుకోవచ్చు. రైట్, ఆ బిట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను మీకు. ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ సెక్రటేరియట్ అబిలిటీస్. సో ఇక్కడ మనకి కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ సెక్రటేరియట్ అబిలిటీస్. ఓకే, సెక్రటేరియట్ అబిలిటీస్కి సంబంధించి. రైట్, సో ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మీరు సిలబస్ని కనుక క్లియర్గా గమనించినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఏమన్నాడు అంటే, ఇక్కడ మెంటల్ అబిలిటీ అన్నాడు. సో మెంటల్ అబిలిటీ అనేది ఇక్కడ మనకి ఏం చేశాడు అంటే వర్బల్ అండ్ నాన్ వర్బల్ అని ఇవ్వడం జరిగింది. సో వర్బల్ అండ్ నాన్ వర్బల్కి సంబంధించిన బిట్స్ ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ లాజికల్ రీజనింగ్ అన్నాడు. సో లాజికల్ రీజనింగ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, కాంప్రహెన్షన్ అండ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఏ వ్యూ టు ఇంప్రూవింగ్ అనాలిసిస్ ఆఫ్ ప్యాకేజ్ అన్నాడు. ఇది కొద్దిగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇది అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఇది కొద్దిగా ఈజీగానే ఉంటుంది, చూపిస్తాను నేను కూడా. అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. సో అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, న్యూమరికల్ అండ్ అరిథమెటికల్ అబిలిటీస్. సో న్యూమరికల్ అండ్ అరిథమెటికల్ అబిలిటీస్. సో న్యూమరికల్ అండ్ అరిథమెటికల్ అబిలిటీస్. సో ఇది రైట్. ఇవి ఇచ్చిన తర్వాత ఇక అన్నిటికంటే మేజర్గా ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే, ఈ మేజర్గా ఉన్న సబ్జెక్ట్ వచ్చేసి దీంట్లో రైట్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. మొత్తం కంప్యూటర్స్, ఇది కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి. రైట్, ఇప్పుడు ఉన్న 150 క్వశ్చన్స్ 150 మార్క్స్లో, అంటే పేపర్ 2కి సంబంధించి ఉన్న 150 క్వశ్చన్స్ 150 మార్క్స్లో మీరు కామన్గా గమనించినట్లయితే ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ నుంచే ఒక అరౌండ్ మనకి 120+ క్వశ్చన్స్ దీని నుంచే రావడం జరుగుతుంది. సో అభ్యర్థులు అది గమనించాల్సి ఉంటుంది. కంప్యూటర్ అప్లికేషన్స్ నుంచి మాత్రమే 120+ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే 150 ఉన్న క్వశ్చన్స్లో 120+ క్వశ్చన్స్ మనకు ఓన్లీ కంప్యూటర్ అప్లికేషన్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. రైట్, ఈ కంప్యూటర్ అప్లికేషన్స్లో కనుక మనం పరిశీలించినట్లయితే మీరు ఇక్కడ చూడండి, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అన్నాడు. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే చాలా ఈజీగా ఉంటుందని అనుకుంటాం, కానీ ఒక్కసారి మీకు ఇచ్చిన సిలబస్ని కనుక గమనించినట్లయితే అది ఎంత లెంతీగా ఉందో మీరు చూడొచ్చండి. ఇప్పుడు మనకు జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫంక్షనల్ డిఫరెంట్ యూనిట్స్, ఫంక్షనల్ బ్లాక్స్ ఆఫ్ సిపియు, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్స్కి సంబంధించి, లాజిక్ గేట్స్కి సంబంధించి, రిజిస్టర్స్, క్యాష్ మెమోరీస్, స్టాక్ మెమొరీ, హీప్ మెమొరీకి సంబంధించిన పాయింట్స్, ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ, నంబర్ సిస్టమ్ కన్వర్షన్స్కి సంబంధించి, ఆపరేటింగ్ సిస్టమ్ ఫండమెంటల్స్, కంప్యూటర్ లాంగ్వేజెస్, కంప్యూటర్ అల్గారిథమ్ అండ్ ఫ్లో చార్ట్స్కి సంబంధించి చాలా లెంతీగా టాపిక్స్ మాత్రం దాంట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ నేను ఏదో అకాడమిక్లో ఉన్న క్వశ్చన్స్ నేను బట్టి పట్టుకొని పోతా వాటినే వస్తాయి అంటే క్వశ్చన్ పేపర్ అలా ఉండదండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్కి గురించి కూడా దాన్ని మళ్ళీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఎంఎస్ ఆఫీస్లో కూడా చూడండి,
ఎంఎస్ ఆఫీస్ ఆటోమేషన్ అన్నాడు. ఎంఎస్ ఆఫీస్ ఆటోమేషన్లో మనకి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్కి సంబంధించిన టాపిక్స్ దాంట్లో సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎంఎస్ వర్డ్లో కూడా చాలా ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం టైటిల్ చూస్తాం అక్కడ. ఎంఎస్ వర్డ్ అంటే ఏముంటుంది, నాకు ఆల్రెడీ ఐడియా ఉంది, నేను ప్రాక్టీస్ చేశాను, నేను డైలీ ఎంఎస్ వర్డ్లో ఏదో ఒక లెటర్ కానీ డాక్యుమెంట్ కానీ ఏదో ఒకటి నేను చేస్తూనే ఉంటాను అని అనుకుంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్ క్లియర్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ ఎక్సెల్లో కూడా ఇచ్చాడు పాయింట్స్, పవర్ పాయింట్. తర్వాత ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్ అనడం జరిగింది. ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ బేసిక్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్, ల్యాను, మ్యాను, వ్యాను, ఇంటర్నెట్, ఇంట్రోనెట్, ఎక్స్ట్రోనెట్, అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్, ఐఎస్పీస్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, మోడెమ్, తర్వాత బ్రౌజర్స్, వాటికి సంబంధించిన ప్రోటోకాల్స్, ఐపీ అడ్రసెస్, మనకి ఈమెయిల్లో వచ్చేసి సిసి, బీసీసీకి సంబంధించిన పాయింట్స్, వాటి యూసేజెస్, ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్, టీసీపీ ఐపీ మోడల్. ఈ ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్, టీసీపీ ఐపీ మోడల్ నుంచి చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ అనగానే ఓకే 7 లేయర్స్ ఉన్నాయి, అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, నేను పట్టేసుకుంటాను అయిపోతుంది అనుకుంటారు. కానీ క్వశ్చన్ ఎట్లా ఇస్తుంది అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేయర్ ఈజ్ యూస్ టు ఇంప్లిమెంట్ డాటా డీఫ్రాగ్మెంటేషన్ అంటాడు. డాటా డీఫ్రాగ్మెంటేషన్ అని కానీ డాటా పాకెట్ స్ప్లిట్టింగ్ అనేది కానీ ఏ లేయర్లో వస్తుంది అనేది మనల్ని క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతూ ఉంటుంది వాటికి సంబంధించి. తర్వాత నెక్స్ట్ టీసీపీఐపీ రెఫరెన్స్ మోడల్ అండ్ టీసీపీఐపీ ప్రోటోకాల్ సూట్ అనేది కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత నెట్వర్క్ టోపాలజీస్, తర్వాత హెచ్టిఎంఎల్కి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే హెచ్టిఎంఎల్ అనగానే మీరు పట్టేటట్టు కూడా ఉండే ట్యాగ్స్ అవి. ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటున్నాయి అంటే కాంపిటేటివ్లో అడిగే క్వశ్చన్స్ వచ్చేసి HTML5కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది చాలా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన ఉపస్థాపన క్లాసెస్లో వచ్చేసి ఏంటంటే కంప్లీట్ పేపర్ 2కి సంబంధించి మీకు పేపర్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఆ ఎగ్జామినేషన్ పేపర్స్ని కూడా మనం ఆన్లైన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఎవ్రీథింగ్ మీకు జరుగుతూ ఉంటుంది. 150 మార్కులలో 120+ మార్క్స్ అంటే ఈజీగా మీరు ఒక 130+ మార్క్స్ కంప్యూటర్ అప్లికేషన్ నుంచే రావడం జరుగుతుంది. 130+ మార్క్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఇవన్నిటి నుంచి కలిపి ఒక 20 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇవొక 130 క్వశ్చన్స్, తర్వాత ఇవొక 20 మార్క్స్, అంతకంటే ఎక్కువ రావు. దీని నుంచి ఎక్కువ స్కోప్ దేనికి ఇస్తాడు అని అంటే కంప్యూటర్ అప్లికేషన్స్కి మాత్రమే ఎక్కువ స్కోప్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డేటాబేస్కి సంబంధించిన పాయింట్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే డేటాబేస్లో చాలా క్వశ్చన్స్ ఇస్తాడు. దీంట్లో కూడా డాటా మోడల్స్ అన్నాడు. మీరు ఒకసారి సిలబస్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నీడ్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్, నీడ్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్ అని జస్ట్ అక్కడ మనకు 3-4 వర్డ్స్ ఇచ్చాడు అంతే. కానీ నీడ్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ అంటే ఆ డేటాబేస్ సిస్టమ్ యొక్క స్కోప్ ఏంటి, ఎట్లాంటి అప్లికేషన్స్ ఉన్నాయి, దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, మెరిట్స్ ఏమున్నాయి, డీమెరిట్స్ ఏమున్నాయి, అప్లికేషన్ ఏరియాస్ ఏంటి, ఫంక్షనల్ ఏరియాస్ ఏంటి, దాని యూటిలైజేషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనకు దీంట్లో క్లియర్గా మనకి క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక డేటా మోడల్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే డేటా మోడల్స్లో మనకు చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఎక్కువ దీంట్లో వచ్చేసి ఏంటి అంటే మనం డేటా మోడల్స్ని కనుక పరిశీలించినట్లయితే ఎక్కువ మనకు ఈఆర్ మోడల్స్, ఈఆర్ నోటేషన్స్, ఈఆర్ మోడల్స్, ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, డిస్జాయింట్ రూల్, ఓవర్లాప్ రూల్, కీ కాన్స్టెంట్స్, ఫంక్షనల్ కీస్, ఫంక్షనల్ డిపెండెన్సీ, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ, ప్రైమరీ కీస్, ఫారెన్ కీస్, రెఫరెన్స్ కీస్, క్యాండిడేట్ కీస్, కార్డినల్ కాన్స్టెంట్స్, జాయిన్స్, సెల్ఫ్ జాయిన్, ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్స్, ఇన్నర్ జాయిన్స్, అవుటర్ జాయిన్స్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్స్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ దీంట్లో చాలా క్లియర్గా మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ డేటాబేసెస్ అన్నాడు. వాటికి సంబంధించిన మోడల్స్ ఎట్లా ఉంటాయి, ఎవల్యూషన్స్ ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఎవల్యూషన్ ఆఫ్ డేటాబేసెస్కి సంబంధించి. తర్వాత సీక్వెల్ అడిగాడు. సీక్వెల్ అంటే మనం ఎస్క్యూఎల్ అంటామండి, దాన్ని సీక్వెల్ అంటాం. యాక్చువల్ టర్మ్ అనేది సీక్వెల్, అది స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజెస్కి సంబంధించి ఎస్క్యూఎల్ అంటే డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్ కమాండ్స్కి సంబంధించి, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ కమాండ్స్కి సంబంధించిన పాయింట్స్. అంటే ఒక డేటాబేస్ ఎట్లా క్రియేట్ చేయాలి, క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, వాటి సింటాక్సెస్ కాకుండా వాటితో పాటు వాటి యూసేజెస్ అండ్ మెమోరీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయనే దాని మీద క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. ఇక్కడ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఏమేమి ఉన్నాయి మనకు వచ్చేసి, ఓకే నెట్వర్క్ డేటాబేస్ ఎలా ఉంది, రిలేషనల్ డేటాబేస్ ఎలా ఉంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ ఎలా ఉంది, హైరార్కికల్ డేటాబేస్ ఎలా ఉంది. అంటే చాలామంది మనం ఏం చేస్తామంటే అకాడమిక్లో వచ్చేసి ఏం చేస్తాం, ఆ డేటాబేస్ డయాగ్రామ్స్ ఇస్తాం. కానీ ఇక్కడ అడిగేది కాంపిటేటివ్ బిట్ కాబట్టి డయాగ్రామ్స్ ఉండవు కదా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నెట్వర్క్ మోడల్ అంటాడు, నెట్వర్క్ డేటాబేస్ మోడల్ అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షనాలిటీ టు ఇంప్లిమెంట్ రిలేషనల్ డేటాబేస్ మోడల్ అంటాడు. ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మేజర్ డిమెరిట్ టు ఇంప్లిమెంట్ రిలేషనల్ డేటాబేస్ మోడల్ ఇన్ ద డేటాబేస్ అప్లికేషన్స్ అనేది క్వశ్చన్ అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్గా మనకి కంప్యూటర్ అవేర్నెస్కి రిలేటెడ్ సంబంధించింది. ఇక తర్వాత మెంటల్ అబిలిటీస్ అండ్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్కి వచ్చినట్లయితే దీంట్లో ఇది రీజనింగ్, ఇది 2 లాజికల్ రీజనింగ్.
ఇది బేసిక్ ఇంగ్లీష్ అండి. కొద్దిగా ఇక్కడ లైట్గా మనకు బేసిక్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నుంచి అడగడం జరుగుతుంది. సెక్రటేరియట్ అబిలిటీస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా నేను చూపిస్తాను. అవి న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ అబిలిటీ అంటే చాలా తక్కువ అండి. అసలు దీంట్లో న్యూమరికల్ అర్థమెటిక్ చాలా తక్కువ. మనకు ఒక 5 క్వశ్చన్స్ వస్తే ఎక్కువ, రైట్, చాలా 5 క్వశ్చన్స్ వస్తే ఎక్కువ మనకు. అంటే ఇక్కడ చూడండి కొద్దిగా ఇప్పుడు మీరు అభ్యర్థులు గమనించవచ్చు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉండి నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్స్ కొంతమందికి ఉంటుంది, లేదు సార్ నేను మ్యాథ్స్లో వీక్ ఉన్నాను, అసలు నేను మ్యాథ్స్ చేయలేకపోతున్నాను, నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అట్లాంటి క్యాండిడేట్స్ టు బీ హానెస్ట్ మీకు చెప్పేది ఏంటి అంటే, మీరు సర్వీస్లో ఉండాలి అనుకుంటే, మీరు జూనియర్ అసిస్టెంట్ లేదా సీనియర్ అసిస్టెంట్గా మీరు సెలెక్ట్ అవ్వాలి ఏదో ఒక యూనివర్సిటీస్కి రిలేటెడ్గా అంటే కంపల్సరీ ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ ఈ 130 క్వశ్చన్స్కి 130 క్వశ్చన్స్ మీకు వచ్చేటట్టు 130కి 130 మార్క్స్ వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేసినట్లయితే ఎట్ ఎనీ కాస్ట్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ టైపిస్ట్ అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి మీరు దీంట్లో ఏదో ఒక యూనివర్సిటీలో మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది, రైట్. ఇక జనరల్ స్టడీస్ అనేది కామన్ పేపర్, జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉంటుంది. మరి ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్న క్యాండిడేట్స్కి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మనం దీంట్లో చూద్దాం ఇది క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది కంప్యూటర్స్లో. ఎందుకు కంప్యూటర్సే అంటున్నానంటే ఇక్కడ మీకు కంప్యూటర్కి స్కోప్ ఎక్కువ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, 130 మార్కుల వరకు మనకి కంప్యూటర్స్ నుంచే రావడం జరుగుతుంది. పేపర్ 2లో ఉన్న 150 క్వశ్చన్స్లో 130 మార్క్స్ వరకు కంప్యూటర్ స్కోపే ఇచ్చాడు. అంటే దీనికి ఎంత స్కోప్ ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ కానీ కంప్యూటర్ డిగ్రీ కానీ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే ఉండి టైపిస్ట్ లోయర్ సర్టిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్, డిప్లొమా కంప్యూటర్స్ ఉండి టైపిస్ట్ లోయర్ ఉన్న క్యాండిడేట్స్ మొత్తం దీనికి ఎలిజిబిలిటీ. కాబట్టి జనరల్ డిగ్రీ అని మెన్షన్ చేయలేదు జూనియర్ అసిస్టెంట్లో. జనరల్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ అంటే ఇంకా కాంపిటీషన్ ఎక్కువ వచ్చేది. ఒక కండిషన్ పెట్టాడు అక్కడ, ఏంటి అక్కడ లోయర్ గ్రేడ్ సర్టిఫికేషన్ మ్యాండేటరీ అన్నాడు. సో కాబట్టి అభ్యర్థులు చాలా క్లియర్గా జాగ్రత్తగా గమనించండి వాటికి సంబంధించిన పాయింట్స్ ఎట్లా ఉంటాయనేది, రైట్. ఓకే, ఒకసారి ఇప్పుడు మనం కంప్యూటర్లో అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, కొద్దిగా శాంపుల్గా మీకు చూపిస్తాను, రైట్. ఇప్పుడు మనం కంప్యూటర్ అప్లికేషన్స్కి వెళ్దాం. సో ఇక్కడ మనం కంప్యూటర్ అప్లికేషన్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద కంప్యూటర్ అప్లికేషన్స్. సో కంప్యూటర్ అప్లికేషన్స్ ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఎక్కడ వస్తుంది అని అంటే మనకు పేపర్ 2లో వస్తుందండి. పేపర్ 2లో ఉన్న 150 మార్కులలో 130 క్వశ్చన్స్ వరకు అంటే 130 మార్కుల వరకు మనకి కంప్యూటర్ అప్లికేషన్ నుంచి మాత్రమే బిట్ రావడం అనేది జరుగుతుంది. దీంట్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు చూడండి మనకి ఇచ్చిన చాప్టర్స్ ఏంటిది అంటే, ఒకటి మనకు మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నాడు, ఒకటి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ ఆటోమేషన్ అన్నాడు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆటోమేషన్. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆటోమేషన్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆటోమేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్, ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్కి సంబంధించి, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బేసిక్స్ ఆఫ్ డేటాబేస్. సో బేసిక్స్ ఆఫ్ డేటాబేస్ ఈ క్వశ్చన్స్ దాంట్లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. బేసిక్స్ ఆఫ్ డేటాబేస్కి సంబంధించి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆటోమేషన్, ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్, బేసిక్స్ ఆఫ్ డేటాబేస్. సో ఇప్పుడు ఈ 4 కేటగిరీస్ నుంచి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. మీరు ఆల్రెడీ సిలబస్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది కంప్యూటర్ అప్లికేషన్స్లో ఓన్లీ 4 చాప్టర్సే ఇచ్చాడు, అంత ఈజీగా ఉంటుందా అనిపిస్తుంది. కానీ సిలబస్ ఒక్కసారి కనుక మీరు ఈ సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని కనుక మీరు పరిశీలించినట్లయితే ఎంత సిలబస్ ఉందో ఒకసారి చూడండి ఇక్కడ, రైట్. ఒక చిన్న శాంపుల్ క్వశ్చన్ మీరు చూడండి ఇక్కడ. జనరల్గా వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అంటాడు. సో వాట్ ఈజ్ సాఫ్ట్వేర్, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అంటాడు. ఇప్పుడు మనం వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అన్నప్పుడు ఇక్కడ మీరు క్వశ్చన్స్ని కనుక పరిశీలించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఆప్షన్ అంటాడు ఇక్కడ, ఏ ఆప్షన్ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అన్నాడు. తర్వాత ఇక్కడ ఏ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే ఏ ఆప్షన్కి సంబంధించి సో ఇట్ ఈజ్ ఎ ఫైల్ అంటాడు, ఇట్ ఈజ్ ఎ ఫైల్. తర్వాత బి ఆప్షన్ వచ్చేసి దీంట్లో ఇట్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాడు, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనొచ్చు. లేదు అంటే సెట్ ఆఫ్ కమాండ్స్ అనొచ్చు, సెట్ ఆఫ్ కమాండ్స్. ఓకే, డి ఆప్షన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ బి అండ్ సి అనొచ్చు, రైట్. ఇప్పుడు ఇక్కడ వాట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ అన్నప్పుడు ఇట్ ఈజ్ ఏ ఫైల్, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, సెట్ ఆఫ్ కమాండ్స్, తర్వాత బి అండ్ సి అన్నాడు. అంటే సాఫ్ట్వేర్ ఎప్పుడైనా కూడా మనకి ఎలా ఉంటుంది అంటే ఉంటేనేమో అది గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బేస్డ్ అయి ఉండొచ్చు, లేదు అంటే దీన్నే మనం వచ్చేసి సెట్ ఆఫ్ కమాండ్స్ బేస్డ్ అయి ఉండొచ్చు.
సెట్ ఆఫ్ కమాండ్స్ బేస్డ్ అన్నా లేదు అంటే గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ బేస్డ్ అన్నా కూడా మనకు ఆన్సర్ సేమ్ అవుతుందండి. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో కనుక మనం పరిశీలించినట్లయితే బి అండ్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఎప్పుడు కూడా క్వశ్చన్ ఎప్పుడైనా కూడా మీరు కాంపిటేటివ్లో ఇప్పుడు కంప్యూటర్ అప్లికేషన్స్లో దీంట్లో బైకి బై మార్క్స్ రావాలి అని అంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంతమంది అనుకుంటారు నా దగ్గర కంప్యూటర్స్లో ఒక 300 బిట్స్ ఉన్నాయి, ఈ 300 బిట్స్ని నేను పట్టేసి నేను ఆన్సర్ చేస్తాను, రేపు పోయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాస్తాను, నేను సెలెక్ట్ అవుతాను అంటే అది పాసిబుల్ అవ్వదు, జరగదు. అట్లాంటి ఇంటెన్షన్ ఉన్న క్యాండిడేట్స్ ఇమీడియట్గా మీరు డ్రాప్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు అక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేసరికి ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ కమాండ్స్ అంటాం. ఇప్పుడు ఇదే బిట్ చూడండి, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అన్నప్పుడు ఇక్కడ ఇంకొక రకంగా బిట్ ఇవ్వచ్చండి. దీన్ని ఏమంటారు అంటే సో ఇట్ ఈజ్ అన్ అప్లికేషన్ అని కూడా ఇవ్వచ్చండి. ఇట్ ఈజ్ అన్ అప్లికేషన్ అన్నా కూడా ఇది సాఫ్ట్వేర్ అవుతుందండి. సో ఇట్ ఈజ్ అన్ అప్లికేషన్. దీన్ని మనం అప్లికేషన్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇట్ ఈజ్ అన్ అప్లికేషన్, రైట్. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? ఇట్ ఈజ్ అన్ అప్లికేషన్. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? ఇట్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? ఇట్ ఈజ్ అ సెట్ ఆఫ్ కమాండ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంకొక రకంగా ఈ బిట్ ఎట్లా ఇవ్వచ్చు అంటే సాఫ్ట్వేర్ అంటే దీన్ని వచ్చేసి ఇంటర్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా మనకి ఇవ్వచ్చు అండి. సో ఇంటర్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా ఇవ్వచ్చు అండి. ఇంటర్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్, ఆల్ ద ఇంటర్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ వీటిని కూడా మనం ఏమంటాం ఇక్కడ సాఫ్ట్వేర్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈజ్ అన్ అప్లికేషన్ అంటే కూడా సాఫ్ట్వేర్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే కూడా సాఫ్ట్వేర్ అవుతుంది. సెట్ ఆఫ్ కమాండ్స్ అంటే కూడా సాఫ్ట్వేర్ అవుతుంది. లేదు అంటే ఇంకొక రకంగా దీన్నే సాఫ్ట్వేర్ని ఇంకొక రకంగా కూడా మనం ఎట్లా అవ్వచ్చు అని అంటే దీన్ని ఇక్కడ మనం వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఇంకొక రకంగా కూడా కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని కూడా తీసుకోవచ్చండి. సో కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనొచ్చు. లేదు అంటే దీన్ని కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అని కూడా అనొచ్చు అండి. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనొచ్చు. లేదు అంటే దీన్నే ఇంటర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అని కూడా బిట్ ఇవ్వచ్చు అండి. ఇంటర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, ఒకటి కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ ఇంటర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, ఇట్ ఈస్ అన్ అప్లికేషన్, ఇంటర్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, సెట్ ఆఫ్ కమాండ్స్, సెట్ ఆఫ్ ఫంక్షనల్ యూనిట్స్, సెట్ ఆఫ్ ఫంక్షనల్ ఏరియాస్. సో ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్వేర్ కిందనే రావడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి బిట్స్ చాలా ఉంటాయి కాంపిటేటివ్లో. కానీ చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైవాకి వెళ్తున్నారు, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అన్నారనుకోండి, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని బట్టి పట్టుకొని ఏదో ఒక ఆన్సర్ మనం బట్టి పట్టుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. అట్లా ఉండదండి కాంపిటేటివ్లో. మీరు అకాడమిక్లో యూనివర్సిటీ ర్యాంకర్ అయినా సరే కాంపిటేటివ్ బిట్ ఈజ్ డిఫరెంట్. మీరు కాలేజ్లో టాపర్ అయినా సరే కాంపిటేటివ్ బిట్ ఈజ్ డిఫరెంట్. మీకు వైవాలో బైకి బై మార్కులు వచ్చినా సరే కంప్యూటర్స్లో ఇక్కడ ఉండే క్వశ్చన్ ప్యాటర్న్ ఈజ్ డిఫరెంట్. మీరు చాలా జాగ్రత్తగా సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు సెలెక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. అభ్యర్థులు చాలా క్లియర్గా గమనించండి. మీకు ఆల్రెడీ తెలుసు వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ ఏంటిది అనేది తెలుసు, క్వశ్చన్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది అనేది తెలుసు. ఓకే, సో ఇవన్నిటిని మీరు గమనించినప్పుడు మాత్రమే ఇప్పుడున్న నోటిఫికేషన్లో మీరు ఎట్ ఎనీ కాస్ట్ 127 వేకెన్సీస్లో మీరు వన్ ఆఫ్ ద మెంబర్ అయి ఉండాలి అంటే బిట్స్ని చాలా క్లియర్గా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే మీరు ఆన్సర్ టిక్ చేయాల్సి ఉంటుంది. సో అభ్యర్థులు ఇది ఒకటి గమనించండి. ఇంకొక శాంపుల్ క్వశ్చన్ చూడండి, నేను చూపిస్తాను ఎట్లా ఉంటుంది మన కంప్యూటర్స్లో అనేది పరిశీలించినట్లయితే. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ హార్డ్వేర్ అంటాడు. ఎంత సింపుల్ క్వశ్చన్స్ చూడండి ఇవి. సో వాట్ ఈజ్ హార్డ్వేర్? ఇప్పుడు మనకు హార్డ్వేర్ అంటే ఏంటిది, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. సో వాట్ ఈజ్ హార్డ్వేర్కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, వాట్ ఈజ్ హార్డ్వేర్ అంటాం. ఇప్పుడు వాట్ ఈజ్ హార్డ్వేర్ అన్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆప్షన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఓకే ఇట్ ఈజ్ ఎ డివైస్ అంటాడు. సో ఇట్ ఈజ్ ఎ డివైస్. బి ఆప్షన్, సో ఇట్ ఈజ్ ఎ ఫిజికల్ కాంపోనెంట్ అంటాడు. సో ఇట్ ఈజ్ ఎ ఫిజికల్ కాంపోనెంట్ అంటాడు. నెక్స్ట్ మరి ఇట్ ఈజ్ ఎ పెరిఫరల్ అన్నాడు. సో ఇట్ ఈజ్ ఎ పెరిఫరల్ అన్నాడు. తర్వాత డి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ సో ఆల్ ఆఫ్ ది ఎబో అన్నాడు. సో ఆల్ ఆఫ్ ది ఎబో క్వశ్చన్స్ చూడండి ఇక్కడ. సో ఆల్ ఆఫ్ ది ఎబో. వాట్ ఈజ్ హార్డ్వేర్ అన్నప్పుడు ఇట్ ఈజ్ ఎ డివైస్, ఇట్ ఈజ్ ఎ ఫిజికల్ కాంపోనెంట్, ఇట్ ఈజ్ ఎ పెరిఫరల్, సో ఆల్ ఆఫ్ ద ఎబో ఇట్లా క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు హార్డ్వేర్ అన్నప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే చాలామందికి వచ్చేసి ఏంటి అంటే సో వాట్ ఈజ్ హార్డ్వేర్ అంటే సో ఇట్ ఈస్ ఎ కాంపోనెంట్ ఆర్ వీ కెన్ టచ్ బై హ్యాండ్, మనం ఇట్లాంటి వైవాలో చదువుతూ ఉంటాం. సో అట్లా ఉండదండి. అంటే మనకు హార్డ్వేర్ అంటే ఏంటి అంటే దీన్ని డివైస్ అనొచ్చు, ఇదే ఫిజికల్ కాంపోనెంట్ అవుతుంది, ఇదే పెరిఫరల్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఏమై ఉంటుంది అని అంటే ఆల్ ఆఫ్ ద ఎబో అనేది ఇప్పుడు మనకు రైట్ ఆన్సర్ కింద రావడం జరుగుతుంది. హార్డ్వేర్ అంటాం. దీన్నే కొన్ని సందర్భాల్లో మనకు వచ్చేసి ఏంటి అంటే దీన్నే కాంపోనెంట్ అని కూడా అంటారండి. ఇక్కడ రాశాను నేను, ఫిజికల్ కాంపోనెంట్ అనొచ్చు, లేదు అంటే కాంపోనెంట్ అని కూడా అనొచ్చు.
కాంపోనెంట్ అన్నా ఫిజికల్ కాంపోనెంట్ అన్నా సేమ్ అండి, మీరు కాంపోనెంట్ అని కూడా అనవచ్చు. ఇట్ ఈస్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆర్ ఇట్ ఈస్ ఏ ఫిజికల్ కాంపోనెంట్ ఆఫ్ ఎ సిస్టమ్, పెరిఫరల్ ఆఫ్ ఎ సిస్టమ్, డివైస్ ఆఫ్ ఎ సిస్టమ్, రైట్. సో ఇట్లా మనకి క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి ఇంకొక పాయింట్ని మనం పరిశీలించుదాం. సో ఇంకొక పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే బిట్ ఎట్లా ఉండొచ్చు అని అంటే, దీంట్లో ఇంకొక చిన్న పాయింట్ తీసుకుందాం ఇక్కడ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇది తెలుసు. సో వాట్ ఈజ్ బిట్ అంటాడు. వాట్ ఈజ్ బిట్, ఇది మీకు తెలిసే ఉంటుంది మేబీ. చాలా సింపుల్ క్వశ్చన్, వాట్ ఈజ్ బిట్. సో ఏ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే 0 or 1 అన్నాం, రైట్, 0 or 1. బి ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే ఓకే సింగిల్ స్టోరేజ్ యూనిట్, సింగిల్ స్టోరేజ్ యూనిట్ అన్నాడు, రైట్. సి ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకు వచ్చేసి వాట్ ఈజ్ బిట్ అన్నప్పుడు లీస్ట్, ఓకే లీస్ట్ స్టోరేజ్ యూనిట్ అన్నాడు ఇక్కడ. సో లీస్ట్ స్టోరేజ్ యూనిట్, లీస్ట్ స్టోరేజ్ యూనిట్. డి ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సో బి అండ్ సి అన్నాడు. సో ఇప్పుడు మనకు ఆన్సర్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ వాట్ ఈస్ బిట్ అన్నాడు. బిట్ అంటే ఇక్కడ వచ్చేసి ఏ ఆప్షన్ ఏంటి అంటే 0 or 1, బి ఆప్షన్ వచ్చేసి సింగిల్ స్టోరేజ్ యూనిట్, సి ఆప్షన్ వచ్చేసి లీస్ట్ స్టోరేజ్ యూనిట్. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి డి ఆప్షన్ ఏం చేశాడు అంటే బి అండ్ సి అన్నాడు. బిట్ అనగానే ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది 0 or 1 అనేది చాలామంది టిక్ చేస్తారు అక్కడ. వాట్ ఈజ్ బిట్ అన్నప్పుడు 0 or 1 అనేది ఇప్పుడు చాలామంది టిక్ చేయడం అనేది జరుగుతుంది, బట్ ఇది రాంగ్ ఆన్సర్ అండి. బిట్ అనేది ఎప్పుడైనా కూడా మనకు కంప్యూటర్ మెమొరీలో అన్నిటికంటే సింగిల్ స్టోరేజ్ యూనిట్ అన్నా లీస్ట్ స్టోరేజ్ యూనిట్ అన్నా కూడా ఈ రెండు రైట్ ఆన్సర్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది అంటే డి అవుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారు ఏ ఆప్షన్ పెట్టే ఛాన్స్ ఉంటుంది 0 or 1 అని. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఇంకొక రకంగా ఎట్లా ఇవ్వచ్చు అని అంటే హౌ టు రిప్రజెంట్ బిట్ అంటాడు. వాట్ ఈజ్ బిట్ అనొచ్చు, లేదు అంటే దీన్ని మనకి హౌ టు రిప్రజెంట్ బిట్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. హౌ టు రిప్రజెంట్ బిట్. ఇప్పుడు హౌ టు రిప్రజెంట్ బిట్ అన్నప్పుడు ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే 0 or 1 అవుతుంది. అంటే ఆన్సర్ వచ్చేసి ఏ అనేది మనకు రైట్ ఆన్సర్. హౌ టు రిప్రజెంట్ బిట్ అంటే ఇప్పుడు ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది 0 or 1. సో వాట్ ఈజ్ బిట్ అన్నప్పుడు డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది బి అండ్ సి, దీన్నే సింగిల్ స్టోరేజ్ యూనిట్ అంటాం, దీన్నే లీస్ట్ స్టోరేజ్ యూనిట్ అంటాం. ఇదే బి అండ్ సి అవుతుంది. క్వశ్చన్ చూడండి వాట్ ఈజ్ బిట్ ఈజ్ డిఫరెంట్, హౌ టు రిప్రజెంట్ బిట్ ఈజ్ డిఫరెంట్. ఇదే క్వశ్చన్ ఇంకొక రకంగా ఎట్లా ఇస్తాడు అని అంటే ఈ రిప్రజెంట్ బిట్ అనేది హౌ టు మెజర్. సో హౌ టు మెజర్ బిట్స్ అని కూడా బిట్ అనేది కూడా ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. సో హౌ టు మెజర్ బిట్ అన్నా కూడా ఇప్పుడు దీనికి కూడా ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్స్ ఇట్లా ఉంటాయండి.